ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. Today's scripture verse is from the book of Proverbs, chapter 8, verse 21. Bestowing a rich inheritance on those who love, and making their treasurers full. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మేము చదవబడిన ఈ వాక్యాన్ని బట్టి నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ప్రోత్సహించండి. దేవాని ప్రేమగల హస్తాలకు నాయన ప్రభువా మమ్మల్ని అప్పగిస్తూ, ఈ వాక్యాన్ని అప్పగిస్తూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే సామెతల్లో అనేకమైనవి మాటలు తెలియజేయబడ్డాయి. అందులో ఇప్పుడు చదవబడిన మాట ఒకటి. సామెతలు అనగానే మనం అర్థం చేసుకోవాలి, మనిషి జీవితంలో జరిగినటువంటి అనుభవాల్లో నుంచి వచ్చినటువంటి కొన్ని మాటలను సామెతలుగా మలిచి వాటిని తెలియపరుస్తారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ వాక్యం మనకు చాలా విషయాలను జ్ఞాపకం చేస్తుంది. అయితే మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఏంటి అనంటే దేవుని వాక్యం ఎప్పుడూ మనల్ని నమ్మకమైన, స్థిరమైన, నిరీక్షణ కలిగిన మార్గంలోనే నడిపిస్తుంది. కానీ ఇదిగో అపనమ్మకమైనటువంటి మూఢనమ్మకాల్లోకి మాత్రం ఎప్పుడు మనల్ని నడిపించదు. మనం సరిగ్గా అర్థం చేసుకుంటే సరైన మార్గంలో వెళ్తాము, సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఆ సరైన మార్గంలోకి మనం వెళ్ళలేము. అయితే ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటిది, దేవుడు మనల్ని వాగ్దానం చేసి నడిపిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడని మనం ఆలోచన చేస్తే, ఇదిగో నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదునని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుణ్ణి ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా దేవుడు చేస్తాడు, చెయ్యడని కాదు. కాకపోతే కేవలం నేను దేవుణ్ణి ప్రేమించేది డబ్బు కోసమే అనంటే అది అస్సలు కాదు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో యుద్ధ కాలంలో రాసినటువంటి ఈ మాటలు మనకి ఈ కొత్త నిబంధన గ్రంథంలో ఇంకో విధంగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎలా జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, తెలుసుకోవాలి. దేవుని వాక్యము ఎప్పుడు మనల్ని బలపరుస్తుంది. ప్రతి సమస్యలో, ప్రతి బాధలో, ప్రతి వేదనలో, ప్రతి ఇబ్బందుల్లో ఇవన్నీ కూడా మనకి ఎందుకు వస్తున్నాయి అనంటే ఒక అనుభవాన్ని ఇచ్చి మనకు మేలు కలిగేటట్టుగా జరిగించడానికి. ఒకప్పుడు ధనం అన్నిటికీ అవసరం కాబట్టి నేను మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తా అన్నాడు. ఇప్పుడు ఎంత ధనం ఉన్నా సమాధానం లేకపోతే వ్యర్థం. అందుకే యేసు ప్రభువు అన్నాడు, సమాధానం ఇచ్చేవాడు ఆయనేనని. అందుకే ఈ సమాధానం మనకు మేలు కలిగితేనే వస్తుంది. ఆ మేలు కలుగుటకు ఇదిగో దేవుని వాక్యం చెప్తున్నాడు, సమస్తము సమకూర్చి దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కనుక దేవుని మీద మనం విశ్వాసం ఉంచాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఇది మొదటి విధానం. రెండో విధానం మనం ఆలోచన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే మాట సామెతలు 8:21 మనం చూసినట్లయితే ఈ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది అనంటే, మొదటి వచనంలో అంటాడు, జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది. జ్ఞానం నోరెత్తి మాట్లాడుతుంది. ఏంటో తెలుసా? నన్ను నువ్వు ప్రేమిస్తే, జ్ఞానాన్ని నువ్వు ప్రేమిస్తే నిన్ను ఆస్తికర్తలుగా చేస్తుంది, నీ నిధులను నింపుతుంది. ఏది? జ్ఞానం.
అందుకే దేవుని వాక్యం మనల్ని అపనమ్మకంలోకి, మూఢనమ్మకంలోకి నడిపించదని నేను జ్ఞాపకం చేశాను. ఈ జ్ఞానము ఎవరైతే ప్రేమిస్తారో, ఇదిగో దేవుని వాక్యం అంటుంది, తెలియపరుస్తుంది, వారిని ఆస్తికర్తలుగా చేస్తాను అని. అదే నూతన నిబంధనలో జ్ఞాపకం చేసుకుంటే, మీలో జ్ఞానం ఎవరికైనా కొదువగా ఉంటే వాడు దేవుణ్ణి అడగవలెను అనే మాట దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు దేవుని యందు గుప్తములై ఉన్నవి అని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల వేళలో నువ్వు దీవించబడాలి అనంటే జ్ఞానాన్ని ప్రేమించాలి. జ్ఞానాన్ని ప్రేమించడం మాత్రమే కాదు, ఆ జ్ఞానాన్ని దేవుని దగ్గర పొందుకోవాలని జ్ఞాపకం చేస్తుంది. యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు మూలము అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తి కలిగి జ్ఞానము సంపాదించుకొని సమాధానమును, ఐశ్వర్యమును, సమస్తమును మనము పొందుకోవాలని దేవుని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తుంది. ఇది సరైన విధానం. ఈ విధానంలో మనం వెళ్తే దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. ఈ ఉదయకాల వేళలో ఇదిగో దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఉందా? నువ్వు గనుక దేవుని సన్నిధానంలో అడిగి జ్ఞానాన్ని పొందుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సమస్తము నీ మేలు కొరకే జరిగించున్నాడు. నువ్వు బాధపడినా, ఇబ్బంది పడినా, శ్రమ పడినా నీ మేలు కొరకే దేవుడు చేస్తున్నాడని నువ్వు ఆలోచన చేసి విశ్వాసముతో నువ్వు దేవుని వైపు చూసినట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, నిత్యవగు తండ్రి, సమాధానకర్త, మీకు వందనములు, స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల వేళలో ప్రభువా, మిమ్మల్ని ప్రేమించిన, మీరిచ్చేటువంటి జ్ఞానమును ప్రేమించిన, మమ్మల్ని దీవిస్తానని వాగ్దానం చేసిన దేవా, మీకు వందనములు, స్తోత్రాలు. మా చుట్టూ సమస్తము మా మేలు కొరకై జరిగిస్తున్నానని వాగ్దానము చేసిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. మాటలు వింటున్న వారిని, వారి కుటుంబాలను ఆయన ప్రభువా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రేమ గల హస్తాలకు అప్పగిస్తూ ఆయన ప్రభువా మీరే మా జీవితాల ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.